ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సింపాల్స్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాము. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారం వారం అందరికీ ఆశీర్వాదం అన్నమాట టీవీ కార్యక్రమం ద్వారా మీతో మేము కలిసి ఆత్మీయమైన ఆహారం పంచుకుని కృప ఇచ్చిన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు. ఎప్పట్లాగే మీ ఆత్మీయ సహకారం మాకు అందించాలని మీరు ఫోన్ ద్వారా మీ సమస్యలు మాతో పంచుకుంటున్నారు, వాక్యంలో ఉన్న అనుభవాన్ని మీరు పంచుకుంటున్నారు. చాలా సంతోషం. ఇది దేవుని కృప అని నమ్ముతున్నాం. దేవుడు మీకు అనుగ్రహించకపోతే ఈ వాక్యం మీకు అందేది కాదు. ఈ రోజున మరి మన ప్రభు యొక్క పునరుద్ధానం, ఆ తర్వాత జరిగిన సంగతులు కొన్ని ధ్యానం చేసుకుందాం. మరి ముఖ్యంగా మన ప్రభు మృత్యుంజయుడు అని మనం ఎరుగుతాము. ఆయన మరణించి మన కోసం తిరిగి లేచి సజీవుడుగా మన మధ్య సంచరిస్తున్నాడు. అదే క్రైస్తవ విజయం, క్రీస్తు విజయం. ఇది క్రైస్తవులందరికీ విజయం. అంటే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరికీ విజయం, నమ్ముకోని వారికి అపచయం. అందుచేత ఈ వాక్యం విన్న వాళ్ళందరూ క్రీస్తును నమ్ముకుంటే మీ జీవితంలో కొత్త వెలుగు, కొత్త ప్రభావాన్ని చూసి ఆనందిస్తారని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. అతనికి భయపడటం వలన కావలి వారి వణికి చచ్చిన వారి వలె నుండి దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తినని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, దూత ప్రభువును గురించిన సాక్ష్యం చెప్తుంది. యేసుప్రభు లేడు అంటే వీళ్ళకి భయం కలిగింది, యేసుప్రభు ఉన్నాడంటే ధైర్యం ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దూత చెప్పినటువంటి ధైర్యం, భయపడకూడదు అన్న ఆ ఒక్క మాటతో వీళ్ళు ధైర్యంగా ఉన్నారు. రెండోది ఏంటంటే, ఆ దూత చెప్పిన శుభవచనం ఏంటంటే, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఈ శుభవార్త వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పండి, ఇదిగో ఆయన మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళాడని కూడా చెప్పమని ఒక శుభవచనం ఇక్కడ మనం వింటున్నాం. ప్రియులారా, ఈ శిష్యులందరూ కూడా యూదులకు భయపడి గలిలయలో తలదాచుకొని ఒక గదిలో తలుపులేసుకుని ఉన్నారంట. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు వారికంటే ముందు అక్కడికి వచ్చేసారు. ఆత్మ కనుక ఆయన అంత త్వరగా వచ్చాడు. దేవుని ప్రియులారా, ఆయన సజీవుడిగా మన మధ్య సంచరిస్తున్నాడు కనుకనే ఈ రోజున నీ దగ్గరికి, నా దగ్గరికి కూడా ఆయన సజీవుడిగా మన మధ్యకి ఆత్మస్వరూపిగా వస్తున్నాడు. ఇది నమ్మాలి, నమ్మిన వారికే విజయం కలుగుతుంది. ప్రియులారా, ఇప్పుడు మనం చూద్దాం పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి
మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ప్రియులరా, చూసారా, ప్రభు వాళ్ళ దగ్గరే ఉన్నాడు. వాళ్ళ కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడో శిష్యుల కొరకు. ఈ రోజున నీవు నేను ఆయన శిష్యులమే. మన కొరకు కూడా ఆయన అంత ప్రయాసపడుతున్నాడు. విశ్వసించిన వారు విజయాలు పొందుదురుగాక. ఈ రోజున శిష్యుల కొరకు ఆయన ప్రయాణమై గలిలయకు వచ్చారు. వాళ్ళు ఒక గదిలో తలుపులేసుకొని మరీ యూదుల భయంతో ఉంటే దేవుని ఆత్మ ఆ తలుపులో తీయకుండానే లోపలికి వెళ్ళి శిష్యులతో మాట్లాడడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్లారా, ఇక్కడ ప్రభు ఏమన్నంటే యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. సమాధాన అధిపతి ఎప్పుడు మనకి సమాధానం ఇస్తాడు. దేవుని బిడ్లారా, మన విరోధైన అపవాది అశాంతి అసమాధానం ఇస్తాడు. వాడు యేసయ్య మనకు సమాధానం ఇస్తాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఇదే విజయం. ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ యేసయ్య ఖచ్చితమైన సమాధానం ఇస్తాడని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభు ఆ సమాధానం ఇచ్చిన తర్వాత వాళ్ళకి కనపడి ఆయన గాయాలు చూపిస్తాడు. వాళ్ళందరూ కూడా ప్రభు వచ్చినందుకు ధైర్యంగా ఉండి సంతోషించి ఆనందిస్తారు. ప్రభు వచ్చినప్పుడు శిష్యుల్లో ఒకడైన తోమ వారితో ఉంటాడు. తోమ వచ్చినప్పుడు ఈ శిష్యులు ప్రభు చూసిన సంతోష వార్త తోమాతో పంచుకుంటారు. అయితే అతడు నమ్మడు. అతడు ప్రభు బ్రతికి తిరిగి వచ్చాడనే మాట అతడు నమ్మడు. ఎందుకు? అపవాది అతనిలో మైకం కలుగు చేసింది, మతి మరుపు కలుగు చేసింది. ఎందుకంటే యేసుప్రభు వారు పలుమార్లు చెప్పారు వీళ్ళందరికీ, 12 మంది శిష్యులకి చెప్పారు, ఆయన మరణించి 3వ దినాన లేస్తాడు అని చెప్పారు. చెప్పిన మాట విశ్వాసం రాకుండా సాతాను వీళ్ళ జీవితంతో ఆడుకుంటుంది. ఈ రోజున కూడా ప్రియులారా, సంఘాలు ఇలాగే ఉన్నాయి. దైవజనుడిని మరుగు చేసి దేవుడు వాక్యాలు మాట్లాడుతుంటే వినేవారుగా మనం ఉంటున్నాం. గ్రహించుకొని దాని ప్రకారంగా చేసేవారుగా జీవించేవారుగా మనం ఉంటలేదు. అందుకే మనం నష్టపోతున్నాం. ఈ వార్త విన్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో తోమలాగా ప్రభు చెప్పిన మాటలు మర్చిపోయే స్థితి మనకు రాకుండా జాగ్రత్త పడాలా. నా ప్రియులారా, ప్రభు మరలా రెండోసారి మళ్ళా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ తోమాకు ఉన్నటువంటి అనుమానం తీసివేయడానికి యోహాను సువార్త 20:28 మనం చూస్తే, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. ఇది రెండవసారి ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి తోమ ఉన్నప్పుడు వచ్చారండి. వచ్చినప్పుడు చూద్దాం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రేమ ఇందులో కనబడుతుంది. విడిచిపెడతలేదు. అతడు నమ్మే వరకు, ప్రభువును గ్రహించుకునే వరకు, అతనిలో ఉన్న అపవాది పారిపోయే వరకు ప్రభు విడిచిపెట్టలేదు. తోమా, ఇదిగో నా గాయాల్లో నీ వేలు పెట్టి చూడు, ప్రక్కలో నీ చెయ్యి పెట్టి చూడు అని అతనికి భరోసా ఇచ్చాడు దేవుడు. అతన్ని ధైర్యపరిచాడు. నిజమైన దేవుడు ఉన్నాడు అని తోమా ద్వారా లోకానికి కూడా ఈ సందేశాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ విషయంలో మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ఎంత మంచి మాట దేవుని బిడ్డలారా. అప్పుడు వరకు కూడా లేని సంగతి ఇప్పుడు కనబడుతుంది. నా ప్రభువా నా దేవా, ఎంత చక్కని విశ్వాసం ఇప్పుడు కనబడుతుందో దేవుని బిడ్డలారా. ఈ మాట ప్రతి క్రైస్తవుడు చెప్పాలి, ప్రతి విశ్వాసి చెప్పాలా. నా ప్రభువా నా దేవా, మన కాదు నా నా అన్నప్పుడు ఆ నాలో మా అనే కూడా తర్వాత వస్తుంది. దేవుని బిడ్డలారా, ముందు నువ్వు గ్రహించాలి, నీవు ప్రభువును తెలుసుకోవాలి. ముందు నువ్వు ప్రభువును తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించాలి. అప్పుడు అందరి క్షేమాన్ని నువ్వు కోరుకుంటావు, అందరికీ కూడా మంచి చేస్తావు. ఇప్పటికీ ప్రభు 2 సార్లు ప్రత్యక్షమయ్యారు. ఇదిగో ఇప్పుడు 3వసారి ప్రత్యక్షమవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు.
గమనించండి దేవుని బిడ్డారా. అటు తరువాత యేసు తిబిరయా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి మారు ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడు కూడా 3 అనే సంఖ్య ప్రభుకి చాలా ఇష్టంగా కనబడుతుంది. అందుకే ఆయన ఆ లేఖనాలు తండ్రి దగ్గర ఉన్నప్పుడే లేఖనాలు చెప్పారు, లేఖనాలు చెప్పించారు. ఏమని? 3వ దినమున తిరిగి లేస్తాను అని. ఆ లేఖనాలలాగా 3 సార్లు శిష్యులకి ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన ఉన్నాడు అనే మాట చెప్పడానికి ప్రత్యక్షపరచబడ్డాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభు ఉన్నప్పుడు వీళ్ళకి కడుపు నిండా భోజనానికి లోటు లేదు, ఏ దానికి గౌరవానికి లోటు లేదు ప్రభుతో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభు లేరు అనుకున్నారు. ప్రభు వారు అప్పటికే 2 సార్లు ప్రత్యక్షమయ్యారు. 2 సార్లు ప్రత్యక్షమైన ప్రభువును బట్టి వాళ్ళు ఇంకా స్థిరులుగా లేరు. అందుకు ప్రభు వారిని 3వసారి కూడా ప్రత్యక్షము చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు భుక్తి కొరకు, జీవనోపాధి కొరకు, భోజనం కొరకు మరలా వాళ్ళ యొక్క వృత్తిని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళ యొక్క వృత్తి, వీళ్ళు జాలరులు గనుక సముద్రం జీవనోపాధి. అందుచేత ఆ జీవనోపాధిని మళ్ళా వెతుక్కుంటూ సముద్రంలో చేపలు పట్టడానికి బయలుదేరారు. ప్రభువుతో ఉన్నప్పుడు వాళ్ళకి మహిమ వస్త్రాలు ఉండేవి, వాళ్ళకి గౌరవనీయమైన వస్త్రాలు ఉండేవి. ఇప్పుడు జాలరులుగా మరలా వాళ్ళ వృత్తిని చేపట్టడానికి ఈ శిష్యులు, ఇదిగో పేర్లు చదవబడిన వారు మరి కొందరు కూడా ఆ శిష్యులు ఆ వృత్తి చేయడానికి ఆ సముద్రం ఒడ్డుకు వచ్చి చేపలు పడుతున్నారంట దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో చేపలు పట్టడానికి మరి పేతురు గారే ముందు బయలుదేరారు, మిగతా వాళ్ళు కూడా వెనకాల బయలుదేరారు. ప్రభు వీళ్ళు చేపలు పడుతుంటేనే నా వెంబడి రండి, మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్న మాట వీళ్ళకి గుర్తురాలేదు. వాళ్ళని 3.5 సంవత్సరాల పాటు తర్ఫీదిచ్చి ఆయనతో కూడా ఉంచి ఆయనలాగా తయారు చేశారు. కానీ ఇంకా లోకంలో వాళ్ళు లోకస్తులుగా జీవిస్తున్నారు. ఈ రోజున సేవకులు అందరూ చాలామందిని దేవుడు ఎంచుకొని సేవ చేసి ఆత్మల భారం మీద పెడితే ఆత్మల భారాన్ని పక్కన పెట్టి లోక సంబంధించినటువంటి మరి బేరాలు కుదుర్చుకుంటున్నారు. లోక సంబంధించినటువంటి ఆస్తి పాస్తుల కోసం ప్రాకులాడుతున్నారు, ధనాపేక్ష కొరకు ప్రాకులాడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని పౌలు భక్తులు తిమోతి పత్రికలో మనకు తెలియజేశారు. అది మర్చిపోతున్న చాలామంది నమ్మకమైన సేవకులను కూడా బలహీనపరుస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులారా గమనించండి, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు మనుష్యులను పట్టు జాలరగా చేయటానికే పిలిచాడు అనే సంగతి మీరు మర్చిపోవద్దు. ఆ రోజున శిష్యులు పిలిచిన పిలుపు ఈరోజు సేవకులందరికీ కూడా ఉంటుంది. అయితే లోకం కోసం ఎవరైతే చిక్కబడతారో వాళ్లను మరి యేసుక్రీస్తు విడిచిపెట్టాడు. మీ యొక్క స్థితి నుంచి మరలా నిజమైనటువంటి భక్తులుగా మార్చే వరకు కూడా మీ జీవితాన్ని వారి చిగురింప చేస్తాడు దేవుని బిడ్డలారా. మీ జీవితాన్ని వెలిగిస్తాడు అనే సంగతి మీరు మర్చిపోకూడదని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మనం చూసినట్లయితే ఇప్పుడు వాళ్ళు లోకానికి పరిమితం అవుదాం అనుకొని దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయి, దేవునితో గడిపినటువంటి ఆ సమయాలు మర్చిపోయి, ఆ విజయాలు మర్చిపోయి చేపలు పట్టడానికి వచ్చారు. రాత్రంతా పట్టారు, ఏమీ ఒక్క చేప కూడా వాళ్ళకి పడలేదట దేవుని బిడ్డలారా.
సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, జీవాహారము నేనే అని చెప్పి ఆయన జీవాహారాన్ని మరి శిష్యులకి రోజు పంచిన దేవుడు. ఇప్పుడు పిల్లలారా, భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే వాళ్ళు లోక సంబంధించినటువంటి భోజనాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. వాళ్ళకి పరలోక సంబంధించిన భోజనాన్ని ఇచ్చాడు యేసయ్య. వాళ్ళకి పరలోక సంబంధించిన భోజనం సమృద్ధిగా ఉంది వాళ్ళ దగ్గర. దాన్ని ఏం చేశారో వాళ్ళకి తెలియట్లేదు. ఇంకా లోక సంబంధించిన భోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మా దగ్గర లేదు అనే పదాన్ని వాడారు ఆయన. ఆ శిష్యులు వాడారు దేవుని బిడ్డలారా. ఇప్పుడు చూద్దాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 21:6 రెండో భాగంలో మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కను వల వెయ్యుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. చూడండి దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధించిన ఆహారం దేవునికి పెట్టడం చాలా సులువు, పెద్ద కష్టం కాదు. వీళ్ళందరూ చూస్తుండగా 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి ఆహారం పెట్టారు? 5,000 మంది పురుషులు అని ఉందంటే, ఇంకా స్త్రీలు పిల్లలు. అంత భోజనం పెట్టగలిగిన సమర్థుడు యేసయ్య. ఆయనకి ఆత్మీయ ఆహారం చాలా అవసరం. ఆయన దగ్గర జీవాహారం సమృద్ధిగా ఉంది. అది పొందుకుంటే మనకి అది మేలు. కానీ ఈ లోక సంబంధించిన భోజనం కొరకు మనం ప్రయాసపడవలసిన పని లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను మనకి లోకాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఆది సాతాను ఏం చేసింది? పాపాన్ని తీసుకొచ్చింది. అంతవరకు కూడా ఈ ఏదైనా మానవులో ఉన్న ఆది మానవులు ఆదాము అవ్వలు ఒక్క చిన్న కష్టం కూడా పడవలసిన పరిస్థితి వాళ్ళకి రాలేదు. వాళ్ళు సంతోషంగా జీవించడానికి దేవుని కృప కుమ్మరింపబడుతుంది. ఆది దంపతులు మరి పాపం చేసిన తర్వాతే వాళ్ళు కష్టపడి పని చేయవలసిన పరిస్థితి వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో ఉన్న ఆత్మ మరణానికి దారి తీసింది. అందుచేత వాళ్ళు చెమటూర్చి కష్టపడవలసి వచ్చింది. అవును ప్రియులారా, ఈ లోకంలో ఏ జీవరాశికైనా కష్టం ఉందండి? ఏ జీవరాశి అయినా కష్టపడి సంపాదిస్తుందా? ఏ పక్షులు, ఏ జంతువులు ఏవి కూడా కష్టపడవు. ఒక మనిషికి కష్టపడే పరిస్థితి వచ్చింది అంటే ఆది దంపతులు తెచ్చిన పాప ఫలితంగా దేవుడిచ్చిన శాపం అది. మీరు కష్టించి చెమటూర్చి సేద్యం చేసుకొని తినమని చెప్పాడు దేవుని బిడ్డలారా. అందుకని మానవునికి కష్టపడి తినవలసిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు పాపం చేయకుండా ఉంటే మిగతా జీవరాశుల్లాగే మనకి కూడా దేవుని నుండే పోషణ వచ్చేది. ఎందుకంటే ఆయన పరలోకపు తండ్రి. మనకు ఆయన పరలోకపు తండ్రి బిడ్డలుగా ఉన్న వాళ్ళ విషయంలో లోక సంబంధించిన లాభాల కొరకు ఆశపడవలసిన పని లేదు. పరలోక సంబంధించిన దేవుని బిడ్డలుగా కల్మషాలు లేకుండా పరిశుద్ధులుగా ఉన్న వారికి లోక సంబంధించిన ఆహారం వచ్చి వాళ్తుంది, కష్టపడక్కర్లేకుండా. లోక సంబంధించి ఉన్న వాళ్ళకే పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి తలంపులతో ఉన్నవారే చెమటూర్చి కష్టపడితేనే కానీ తినలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇదిగో జీవాహారం సమృద్ధిగా ఈ శిష్యులకి యేసయ్య పంచారు. అయినా సరే ఆ జీవాహారాన్ని పక్కన పెట్టి శరీర సంబంధించిన ఆహారం కొరకు ప్రాకులాడుతున్నారు వీళ్ళు. దేవుని సువార్త సేవ చేయవలసిన వాళ్ళు మరి లోక సంబంధించిన ఆహారం కొరకు ప్రాకులాడుతుంటే యేసయ్య అడిగినప్పుడు భోజనం లేదు అని చెప్పగలిగారు. మంచి మాట మనం విన్నాం దేవుని బిడ్డలారా. ధోని కుడి ప్రక్కన వల వెయ్యుడి, మీకు దొరుకునని చెప్పాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకి ఎక్కడ ఆహారం ఉంటుందో ఆయనకు తెలుసు. ధోని కుడి ప్రక్కన వల వేయమన్నారు. కానీ మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎక్కడ ఆహారం ఉందో చెప్పడం కాదు, ప్రభువు ఎక్కడ చెప్తే అక్కడికి ఆహారం వచ్చి వాళ్తుంది. మనమైతే ఆహారం ఎక్కడుంటే అక్కడికి పంపిస్తాం, కానీ ప్రభువుకైతే ఆయన ఎక్కడికి ఉండమంటే అక్కడికి ఆహారమే వచ్చి వాళ్తుంది. అది ప్రభువుకున్న ప్రత్యేకత. కాబట్టి దేవుని బిడ్డలు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే,
ఆయన ధోని కుడివైపున వల వేయమని చెప్పినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాక అప్పుడు ప్రభు యొక్క మహిమ కనపడింది. వీళ్ళు పేతురు గారు ఆంద్రేయ ప్రత్యక్షమైనప్పుడు కూడా పేతురు గారికి మరి లోతుగా వల వేయమని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రభు ఆ చేపల ద్వారానే మహిమను కనపరిచాడు ఆ పేతురు గారికి. జీవనోపాధి ద్వారా దేవుడు ఆయన్ని మనుషుల పట్టు జాలరగా మార్చబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసినట్లయితే చేపలు పడ్డమే కాకుండా వల లాగలేకపోయారట. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అంటాడంట, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. మనకి ఇప్పుడే అర్థమవుతుంది యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను గారు. మరి ఆ యోహాను గారే ఈ విషయాన్ని మనకు ఈ గ్రంథస్థం చేశారు, మనకి తెలియడం కొరకు. అందుకని యేసు ప్రేమించిన శిష్యుడు అనే పదాన్ని మనం చూస్తున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రేమించిన శిష్యుడు ఎందుకయ్యాడు యోహాను అంటే, యేసుక్రీస్తు సిలువ చెంతకు చేరాడు. యేసుక్రీస్తు సిలువ చెంతకు చేరకుండా అందరూ పారిపోయారు యూదుల భయం వలన. దొరికితే వాళ్ళని కూడా చంపేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకే పేతురు ముమ్మారు బొంకాడు, నేను ప్రభువుని ఎరగనని చెప్పాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగిలిన శిష్యులకి అసలు ఉండడానికే ప్రభు సమీపంగా రావడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పారిపోయారు. ఒక్క యోహాను ప్రాణాలకు తెగించి భయాన్ని కూడా లెక్క చేయకుండా యేసు ప్రభు శిష్యుడిగా ఆయన చెంతకొస్తే సిలువలో నుంచి యేసయ్య అంతటి వాడుగా చేసి తల్లికి అప్పగిస్తాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎందుకు యేసు ప్రేమించాడంటే ఆ ప్రాణం పోయే సమయంలో కూడా మరి ఆ యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు యోహాను. అందుకే యేసు ప్రేమకు నోచుకున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాటకు అతడు యోగ్యుడు, అర్హుడు. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమంది ఈ మాటకు అర్హులు? యేసు ప్రేమించిన శిష్యులు, యేసు కొరకు ప్రాణం పెట్టడానికి వెనకాడని వారే యేసు ప్రేమించిన శిష్యులు, యేసు ప్రేమించిన కుమారులు, కుమార్తెలు. అందుకే మీ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఇలాంటి శిష్యులు అవ్వాలి, ఇలాంటి సర్టిఫికేట్ మీకు కలగాలని ప్రభు పేట నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రభు విషయంలో భయం అనేది లేకుండా పరిశుద్ధులు అవ్వాలి, పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వాలి. యేసుక్రీస్తు విషయంలో ఏ భయం లేకుండా మీరు నిర్భయంగా జీవించగలిగినప్పుడే యేసు చేత ప్రేమించబడతారు. ఇక్కడ ఎంత మంచి మాట, పేరు రాయలేదు అక్కడ, యేసు ప్రేమించిన శిష్యుడు. ఎంత చక్కని మాట అండి. ఈ సర్టిఫికేట్ నీకు ఉండాలని ప్రభు పేట నేను కోరుకుంటున్నాను. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రములో దుమికేను. ఇక్కడ తెలుస్తుందండి, యేసు ప్రభుతో ఉన్నప్పుడు వస్త్రాలతో ఉన్నారు, గౌరవంగా ఉన్నారు, అంతా బాగా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు క్షణం ఎడబాస్తే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. వస్త్రహీనుడుగా ఉన్నాడంట, పై వస్త్రం పడవేసి సముద్రంలో దుమికాడట. దేవుని బిడ్డలారా, ఎంత సిగ్గుకరమైనటువంటి పరిస్థితిని వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ప్రభు కొరకు ఇప్పుడు ఉన్న వీళ్ళ జీవితం రాబోయే రోజుల్లో గొప్ప హతసాక్షులుగా దేవుని కొరకు ప్రాణం పెట్టారు. దేవుని బిడ్డలారా, మొదట్లో దుడుకు పేతురు దుడుకు పనులు చేసిన తర్వాత ప్రభు కొరకు తిరగబడి సిలువ వేయించుకున్నాడు. ప్రభువుకు వేసిన సిలువ మరి పేతురు గారికి వేస్తే పేతురు గారు అంటారు, నా ప్రభు అంతట వాడిని కాను అని చెప్తే రివర్స్ హిమ్ అని ఆ అధికారి పేతురు విషయంలో చెప్తే తిరగేసిన సిలువలో పేతురు గారిని బంధించారట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఏవైనా బలహీనము అల్ప విశ్వాసులం అయితే ఈరోజే యేసయ్య నిన్ను ఈ వాక్యం ద్వారా తాకుతున్నాడు. ఈ వాక్యం ద్వారా తాకుతున్నాడు గనుక నీవు ప్రభు కొరకు ప్రాణం పెట్టి ఆయన బిడ్డగా మారిపోవాలని నీకు ప్రభు పేట తెలియజేస్తున్నాను. ప్రభు కొరకు జీవితాన్ని త్యాగం చేసే బిడ్డగా నీవు ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే చేపలన్నింటినీ కూడా మరి దరికి తీసుకురావడం చాలా కష్టమైందంట, చాలా కష్టమైందంట. దేవుని బిడ్డలారా, ఇంకా
సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ఈ ముగింపు సమయంలో మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో ప్రభువారు అంటున్నాడు వాళ్ళని, మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండేను. 153 గొప్ప చేపలతో నిండి ఉండేనట. ఇక్కడ మనం చూసినట్లయితే చేపలు అతి విస్తారంగా పడినను వల పిగలలేదు. ఇదండి దేవుని మహిమ, దేవుని మహాత్యం. మామూలుగా అయితే కొన్ని చేపలే లాగలేరు, కొన్ని చేపలకి వల పిగిలిపోతుంది. విస్తారమైన చేపలు పడినప్పుడు కూడా వల పిగలలేదంట. కారణం దేవుని మహిమ, ప్రభు యొక్క మహిమ. ఇది నీవు గ్రహించాలని ఈ వాక్యం వింటున్న విశ్వాసి ప్రేమపూర్వకంగా మీకు తెలియచేస్తున్నాను. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలేదంట. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులో ఎవడునూ ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. కాబట్టి ప్రియులారా, నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియచేసేది ఏంటంటే, ఈరోజు విత్తబడిన ఈ వాక్యం మన జీవితాలను ప్రభావితం చేయాలి. ఎందుకంటే మనం కూడా యేసును విడిచిపెట్టి లోకాశల్లో లోకం కొరకు ప్రాకులాడుతూ దినసరి భోజనం కొరకు, అన్న వస్త్రాల కొరకు ప్రయాసపడుతూ యేసును విడిచిపెట్టే అనేక సేవకులకు ఈ గొప్ప సందేశం ఏంటంటే, యేసు నిన్ను విడవాడు, యేసు నిన్ను ఎడబాయడు, యేసు నీ ప్రక్కనే ఉన్నాడు, నీకు హెచ్చరిక చేస్తున్నాడు. రండి, మనుషులను పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన యేసయ్య ఈ శిష్యులకి ఇచ్చినట్టుగానే నీకు కూడా ఈ వాక్యం ద్వారా పిలుపునిస్తున్నాడు. ఆయన సేవ కొరకు నిన్ను రమ్మని, నీకు భోజనం పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ పోషణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఆలస్యం చేయకుండా విశ్వాసి ఆయన పని చేయి. దేవుడు నిన్ను బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలోకి వీవించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మనుషుల పట్టు జాలర్లుగా చేసి వారి జీవితాలను చిగిరింప చేయమని, వాళ్ళ బ్రతుకుల్లో క్రొత్త వెలుగును నింపుమని, వారి ప్రతి అవసరం తీర్చుమని, ప్రతి వ్యాధిని స్వస్థపరచుమని, ప్రతి అవసరంలో తోడుగా ఉండండి. వీరు మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయమనిచ్చి, నా ప్రార్థన ద్వారా మీ శక్తిని బిడ్డల మీద కుమ్మరిస్తూ విజయాలు ప్రకటిస్తూ దేవాధిపతివైన యేసు నామాన్న ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకును, ప్రతి ఒక్కరికి తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.